హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు కానీ ఈవినింగ్ చిల్లీ చికెన్ స్టార్టర్ ట్రై చేయాలనిపించింది. అందుకే మార్నింగ్ చికెన్ కర్రీ కోసం తెచ్చిన చికెన్లో కొద్ది చికెన్ సైడ్ వేస్తాను అనమాట. అవి మరీ చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజ్ పీసెస్ కింద నేనే కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. చేద్దామని స్టార్ట్ చేశాను కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏదైనా మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అడ్జస్ట్ చేయడం వచ్చినట్టు ఇంకెవరికి రాదు కదా. ఇంకా అందుకే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేశాను ఉన్న వాటితో చేద్దామని చెప్పేసి. ఇంకా చికెన్లోకి ఇందులోనే 2 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే తీసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగంత గరం మసాలా, చికెన్ మసాలా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకున్నా సరే బాగోదన్నమాట. కొద్ది యాడ్ చేసుకొని ఇందులో లాస్ట్లో నిమ్మకాయ రసం కూడా పిండేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్క పెట్టుకోవాలి. మీరు మార్నింగే మ్యారినేట్ చేసుకున్నా సరే బాగుంటుంది అనమాట. నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగిన తర్వాత ఈ పకోడీలా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల దాకా కుక్ అవుతుంది. పీస్ అనేది మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకి అయితే తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే ఉంచుకున్నాను. అదే ఆయిల్లోకి సన్నతరిన వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని సన్నతరిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నతరిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యూబ్స్ కింద కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర క్యాప్సికమ్లు అయితే చెప్పాను కదా కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవని చెప్పేసి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటా సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. సాసెస్ కూడా లేవన్నమాట. సాస్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని కార్న్ఫ్లోర్ అనేది వాటర్లో కలిపేసి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం అని చెప్పేసి. ముందు డీప్ ఫ్రై చేసి పక్క పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని చికెన్ అనేది లాస్ట్లో కరివేపాకు చల్లేసుకోవడమే. అంతే, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అని చిల్లీ చికెన్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు సబ్ యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా నా వెళ్ళిపోకుండా.